హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో ఈరోజు కృష్ణాష్టమి కదా, కృష్ణాష్టమికి మేము ఇంట్లో పూజ ఎలా చేసుకున్నాము అండ్ మా అమ్మాయిని ఎలా రెడీ చేశాను అంటే అబ్బాయిని కృష్ణుడు లాగైతే రెడీ చేశాను, అమ్మాయినేమో గోపికమ్మ లాగైతే రెడీ చేశాను. ఎలా రెడీ చేశాను అనేది ఈ వీడియోలో చెప్తాను. ఇంకా ఈరోజు ప్రసాదం అయితేను పాలతో అయితే చేశాను. పాలను రవ్వ అయితే వేసి రవ్వ హల్వా లాగైతే చేశానండి. పాలు బెల్లము రవ్వ అయితే వేసి చేశాను. ఇలా వ్లాగ్స్ చేస్తూ నేను మనీ సేవింగ్ ఐడియాస్ అయితే చెప్తాను కదండి. రోజుకు ఒక మనీ సేవింగ్ ఐడియా అయినా కానీ చెప్తాను అండ్ స్కీమ్స్ గురించి కూడా చెప్తానండి మన ఛానల్లో. ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ను. అంటే మలనాటి మధ్యతరగతి ఆడవాళ్ళము మనం ఇంట్లో ఉంటూనే మనం ఇంట్లో చేసే ఖర్చుల్లోనే వేటిలో ఖర్చులు తగ్గించుకుంటే డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు అనేది మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయండి. అండ్ రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత దాచుకున్న డబ్బుల్ని రెట్టింపు చేసుకోవాలంటే స్కీమ్స్లో కట్టాలి కదా, అలాంటి మంచి స్కీమ్స్ గురించి అయితే ఉన్నాయి మన ఛానల్లో వీడియోస్. అంటే మంచి స్కీమ్స్ అంటే సెక్యూర్ స్కీమ్స్ అండి, అంటే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ అండ్ అలానే గోల్డ్ స్కీమ్స్ గురించి వీడియోస్ ఉన్నాయి. మనం గోల్డ్ని ఏ పద్ధతిలో కొనుక్కుంటే బెస్ట్ అనే వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే డబ్బులు దాచుకోవాలి అని దాచుకున్న డబ్బులు రెట్టింపు చేసుకోవాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి. మన ఛానల్లో ఇలాంటి మనీ సేవింగ్ ఐడియాసే ఉంటాయండి, ఎక్కువ స్కీమ్స్ గురించి ఇలాంటి వీడియోసే ఉంటాయి అండ్ పూజా వీడియోస్ కూడా ఉంటాయి. వ్లాగ్ అయితే రన్ అవుతూ ఉంటుంది. ఇంకా నేను మీకు మనీ సేవింగ్ ఐడియా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పే పద్ధతిలో డబ్బులు సేవ్ చేసుకొని అలా సేవ్ చేసుకున్న డబ్బుల్ని మనము దేని మీద ఇన్వెస్ట్ చేయాలనేది కూడా ఈ వీడియోలో చెప్తానండి. అంటే నా ఒపీనియన్ ప్రకారము ఇలా వీటి మీద ఇన్వెస్ట్ చేసుకోవటం బెస్ట్ అండి. డబ్బులు అనేటివి అంటే మనం ఎలాగో గోల్డ్ అయితే ఎక్కువ డబ్బులు పెట్టి కొనలేం కదా మధ్యతరగతి వాళ్ళము. అలాంటి వాళ్ళమైతేను చక్కగా ఇలా రోజుకి ఒక 20 రూపాయలు చొప్పున ఈ 4 మంత్స్ అంటే నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ నుంచి డిసెంబర్ లోపు ఈ 4 నెలలు కూడాను మనము ఇలా రోజుకు ఒక 20 రూపాయలు అంటే రోజుకు ఒక 20 రూపాయలు చొప్పున ఈ 4 నెలల పాటు సేవ్ చేసుకోవాలి. మనకి 4 నెలల్లో కూడాను ఒక 2 నెలలేమో 30 రోజులు నెలలు ఉంటాయి, ఒక 2 నెలలేమో 31 రోజులు నెలలు ఉంటాయి కదండి. 30 రోజులు నెలలైనా 31 రోజులు నెలలైనా కానీ మనము ఒక 30 రోజులు మాత్రమే డబ్బులు సేవ్ చేసుకోవాలి. అది కూడా రోజుకు ఒక 20 రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి, నెలకు ఒక 600 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాం కదా. ప్రతి నెల కూడా 600 రూపాయలు చొప్పున సేవ్ చేసుకొని ఇలా ఒక 4 నెలలు అయిపోయిన తర్వాత 2400 రూపాయలు అయితే అవుతాయి కదా. ఈ 2400 రూపాయలకి మనము ఒక 25 గ్రామ్స్ సిల్వర్ అయితే కొనుక్కోవచ్చు అండి చక్కగా. అది కూడాను సిల్వర్ మనము 25 గ్రామ్స్ సిల్వరు కాయిన్స్ రూపంలో తీసుకోవటం బెస్ట్, అంటే బిస్కెట్స్ రూపంలో తీసుకోవటం బెస్ట్. నేను మీకు మొన్న ఒక వీడియోలో చూపించాను కదా సిల్వర్ది బిస్కెట్, అంటే 10 గ్రామ్స్ అని 5 గ్రామ్స్లు అలా ఉంటాయండి. అలా ఒక 5 గ్రామ్స్ ఇవి ఒక 5 అయినా తీసుకోవచ్చు, లేదనుకుంటే 10 గ్రామ్స్ ఇవి ఒక 2 తీసుకొని ఒక 5 గ్రామ్స్తో ఒకటైనా తీసుకోవచ్చు. ఇలా మనం సేవ్ చేసుకుని డబ్బులు పెట్టి సిల్వర్ కొనుక్కొని ఇలా 4 మంత్స్కి కానీ 2 మంత్స్కి కానీ ఇలా చక్కగా సేవింగ్స్ అనేటివి చేసుకొని 2 మంత్స్కి ఒకసారి కానీ 4 మంత్స్కి ఒకసారి కానీ 6 మంత్స్కి ఒకసారి కానీ లేదనుకుంటే 1 ఇయర్కి ఒకసారి కానీ ఇలా సేవింగ్స్ చేసుకుని ఇలా సేవ్ చేసుకుని డబ్బులు పెట్టి మనము ఇలా సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి బెస్టే. చక్కగా సిల్వర్ రేట్ కూడాను రోజు రోజుకి పెరుగుతూ ఉంది కదండి. అలా సిల్వర్ మనకి రేట్ ఎక్కువైనప్పుడు అవి బిస్కెట్స్ రూపంలో మనం తీసుకుంటాం కదా, అవి ఇచ్చేసేసి మనకు కావాల్సిన ఆర్నమెంట్ తీసుకోవచ్చు, లేదనుకుంటే డబ్బులైనా ఇస్తారు. కాకపోతే మనము వస్తువులు తీసుకున్నాం అనుకోండి సిల్వర్ ఇవి ఏ ఐటమ్ అయినా కానీ రిటర్న్ ఇచ్చేటప్పుడు పాత సిల్వర్ కింద అయితే వాల్యూ కింద తీసుకుంటారు కదా డబ్బులు. ఇలా బిస్కెట్స్ రూపంలో మనం కొనుక్కొని రేపు మార్చుకునేటప్పుడు ఆ రోజు రేట్ ఎలా ఉందో కొత్త వెండి లాగానే తీసుకుంటారండి. కొత్త వెండికి ఇచ్చే అన్ని డబ్బులే ఇస్తారు మనకి. చక్కగా ఇలా మనము తక్కువ అమౌంటే కదా, నెలకు ఒక 600 రూపాయలు అంటే మనము ఎక్కువ ఏం కొనుక్కోలేము, ఏ వస్తువు కొనుక్కోలేము నెలకు 600 రూపాయలు పెట్టి. అంటే గోల్డ్ది కొనుక్కోలేము, సిల్వర్ది కొనుక్కోలేము. గోల్డ్ది అయితే అసలు ఏది రాదులేండి ఒక 600 రూపాయలకి. సిల్వర్ది అయితే ఏది చిన్న ఈ రింగ్స్ కూడాను ఇప్పుడు 1000 రూపాయలు లేదే రావట్లేదు కదా. అందుకని చెప్పేసి మనం ఈ 600 రూపాయలు పెట్టి మనం ఒక 5 గ్రామ్స్ సిల్వర్ కనుక ప్రతి మంత్ కలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఈ 4 మంత్స్కి ఒక 4 సిల్వర్ కాయిన్స్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. చక్కగా ఇలా అయితే చేసుకోవచ్చు అండి. నెలకు ఒక 600 రూపాయలు అంటే బెస్టే. మనము కొన్నిట్లో పొదుపుగా ఖర్చులు చేసామనుకోండి చక్కగా సేవ్ చేసుకోవచ్చు. అంటే కూరగాయల దగ్గర ఇంకా మనం ఏదన్నా సరుకుల దగ్గర అలాంటివి మనము హోల్సేల్ షాప్స్లో అలా తీసుకుంటూ ఉన్నామనుకోండి కొంచెం డబ్బులు అనేటివి సేవ్ చేయొచ్చు. చక్కగా అలా సేవ్ చేసుకున్న డబ్బుల్ని మనం
ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకొని అది కూడాను రోజు సేవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళైతే మటుకి రోజుకి 20 రూపాయల చొప్పున సేవ్ చేసుకోవాలి. ప్రతిరోజు కూడా సేవ్ చేసుకోవాలి. అలా కాకుండా నెల మొత్తం మీద ఒకేసారి సేవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు నెల మొత్తం మీద ఒకేసారి ఒక 600 రూపాయల చొప్పున సేవ్ చేసుకున్నారనుకోండి, ఇలా నెలకు ఒక 600 రూపాయల చొప్పున సేవ్ చేసుకుంటే ఒక 4 మంత్స్కి మనం 2400 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు కదా. చక్కగా ఇలా సేవ్ చేసుకుని డబ్బులు పెట్టి సిల్వర్ కొనుక్కోవటం బెస్ట్. సిల్వర్ కొనుక్కోవటం ఇష్టం లేని వాళ్ళైతేను ఈ 2400 రూపాయలు పెట్టి గోల్డ్ది చిన్నది కాసు అయితే వస్తుందండి. అలా చిన్నవి కాసులైనా తీసుకొని కలెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా కానీ గోల్డ్ మనము పెద్ద ఆర్నమెంట్ కొనుక్కోలేము కాబట్టి ఇంత చిన్న చిన్న అమౌంట్కి గోల్డ్ కానీ సిల్వర్ కూడా ఇప్పుడు పట్టీలు కొనాలంటే ఒక 5000, 6000, 4000 అలా అవుతున్నాయి కదండి. చిన్నపిల్లలు అయినా కానీ అంత కాస్టే అవుతున్నాయి. అండ్ చిన్నపిల్లల చైన్స్ కొనాలన్నా కానీ మనకు ఒక 4000 అలా అయితే అవుతున్నాయి కదా. అలా కాకుండా మనం చక్కగా ఇలా సేవ్ చేసుకొని బిస్కెట్స్ రూపంలో సేవ్ చేసుకొని కొంచెం ఎక్కువ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ బిస్కెట్స్ అనేటివి షాప్లో ఇచ్చేసేసి మనం కావాల్సిన ఆర్నమెంట్ అయితే తీసుకోవచ్చు. గోల్డ్ కూడా అంతేను, చిన్న చిన్నవి బిస్కెట్స్ రూపంలో గ్రామ్ కంటే తక్కువవి కూడా ఉంటాయి. అలా గోల్డ్ అయినా తీసుకొని కలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే గోల్డ్ అయితే తక్కువ వస్తుంది, సిల్వర్ కొంచెం ఎక్కువ అయితే వస్తుంది. కానీ గోల్డ్ రేటే పెరుగుతుందిలేండి బాగా. 2400 రూపాయలకి గోల్డ్ అనేది బాగా చిన్నది వస్తుంది. అది కూడాను షాప్స్లో పెద్ద పెద్ద షాప్స్ ఉంటాయి కదా, వాటిల్లోనే ఉంటాయి చిన్న చిన్నవి కాయిన్స్ అనేటివి. నా ఛానల్లో వీడియోస్ అన్నీ కూడాను నేను సేవ్ చేసుకుంటూ చెప్తున్న వీడియోసేనండి. నేను ఇలా గోల్డ్ అయినా కానీ సిల్వర్ అయినా కానీ ఇలా డబ్బులు అనే దగ్గర ఇలా ఆలోచిస్తూ నేను సేవింగ్స్ చేసుకుంటూ ఉంటాను. నాలాగా కొంతమంది అనుకుంటారు కదా సేవ్ చేసుకోవాలని, ఎలా సేవ్ చేసుకోవాలో తెలియని వాళ్ళు ఉంటారు కదండి. అలాంటి వాళ్ళకు ఉపయోగపడుతుందని చెప్పేసి వీడియోస్ రూపంలో అయితే చెప్తున్నాను నేను. ఇంకా మన ఛానల్లో కంటెంట్ అంటే ఇదేనండి. ఈ వీడియోస్ చేస్తేనే నాకు కొంచెం యూజ్ అనేది ఉంటుంది. అండ్ నాతో పాటు చూసే వాళ్ళకు కూడా కొంతమందికి యూజ్ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి నేను ఎక్కువ మనీ సేవింగ్ ఐడియాసే చెప్తున్నానండి. అలా ఇంకా ఈ వీడియోలో అయితే మట్టికి ఉదయాన్నే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. పూజ చేసేసుకున్న తర్వాత ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేశానండి. కృష్ణుడు గెటప్లో అబ్బాయినేమో రెడీ చేశాను, అమ్మాయినేమో గోపకంలాగా అయితే రెడీ చేశాను. ఈరోజు అమ్మాయికి శారీ అయితే కట్టాను. నాది ఎంగేజ్మెంట్ శారీ అయితే కొంచెం స్మూత్గా ఉంటుంది. ఆ శారీ అయితే కట్టాను. 2 ఫోల్డింగ్స్ అనేటివి చేసి శారీని మధ్యలోకి బాగా మడత పెట్టేసేసి అలా అయితే కట్టాను. లేకపోతే పొడవుగా ఉంటుంది కదండి శారీ. ఇప్పుడు చిన్నపిల్లలకి శారీస్ వస్తున్నాయంట, చూడాలి, తీసుకోవాలి నేను కూడా ఒక శారీ. ఇంకా మా అబ్బాయికి అయితేను ఇవి ఉంటాయి కదండి డ్రెస్సెస్, మామూలుగా కొంటూ ఉంటాం కదా, షర్వానీస్, మోడీ టైప్ డ్రెస్సెస్ అలా ఉంటూ ఉంటాయి కదండి. వాటిల్లో నుంచి వాటికైతేను ప్యాంటు అండ్ పంచ అయితే వస్తాయి కదా సెట్టు, వాటిలో నుంచి నేను ఇంకా పంచ అయితే తీసుకొని పక్కన పెట్టుకుంటాను. పంచులు విడిగా అసలు వేసుకోరు, ఆ డ్రెస్సుల మీదకి వచ్చినాయి ఇష్టపడ్డ మా అబ్బాయి. ఇంకా అలా పంచులు అయితే ముందుగానే తీసుకొని పక్కన పెట్టేసేసి ఇంకా అవైతే వేసేస్తూ ఉంటాను. ప్యాంట్ వస్తుంది కదా సపరేట్గా, ఆ ప్యాంట్తో ఆ డ్రెస్ అయితే వేసేస్తూ ఉంటాను. ఇంక ఇలాంటి కృష్ణాష్టమీస్ ఇంక ఇలా ఫెస్టివల్స్ ఉంటూ ఉంటాయి కదండి, స్కూల్స్లో సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి సెలబ్రేషన్స్ అప్పుడు మటుకి ఆ పంచులు అనేటివి వేస్తూ ఉంటాను. అవి స్టిచ్చింగ్ చేసే ఉంటాయి కదండి, చాలామందికి తెలిసే ఉంటుంది. మొత్తం సెట్ మొత్తం వస్తుంది అబ్బాయిలది. పైన కోటు, లోపల చొక్కా, పైన కోటు, ఒక ప్యాంటు, ఒకటేమో పంచె టైప్లోది వస్తుంది కదా, దాంట్లో నుంచి పంచె అయితే తీసి ఇంక ఇలా కృష్ణాష్టమికి అయితే ఇలా వేస్తూ ఉంటాను. మొన్న స్కూల్లో అయితే సెలబ్రేషన్ చేశారు. స్కూల్లో వీడియోస్ నేనైతే పెట్టాను కదా, నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను ఉట్టు కొట్టేది, ఎవరైనా చూడకపోతే చూడండి. ఇలా అయితే రెడీ చేశాను. ఎలా రెడీ చేశాను అనేది కామెంట్ చేయండి. ఈ శారీ మీద బ్లౌజ్ అయితేను వర్క్ వచ్చిద్దండి, వర్క్ది గుచ్చుకునిద్దని చెప్పేసి వేసుకోదు మా అమ్మాయి, అందుకని చెప్పేసి నాది ప్రిన్స్ కట్ మోడల్ది బ్లౌజ్ అయితే ఉంది. ఇంకా ఆ బ్లౌజ్ అయితే వేసి అలా అయితే ఫొటోస్ తీశాను. ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి. ఎలా రెడీ చేశాను, బాగా రెడీ చేశాను లేదా అనేది. ఇంకా ఇదేమో స్కూల్లో సెలబ్రేషన్ చేసినప్పుడుది, ఇదేమో ఇంక ఈ రోజు అయితే కృష్ణాష్టమి రోజు అయితే ఇలా రెడీ చేశాను. కృష్ణాష్టమి రోజు కూడా రెడీ చేద్దాంలే అని చెప్పేసి రెడీ చేశాను. స్కూల్లో అయితే ఫ్రైడేనే సెలబ్రేషన్ చేశారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.